నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరంలో కార్మిక చట్టాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సిఐటియు నిరసన, పనిగంటల పెంపుపై తీవ్ర అభ్యంతరం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రంపచోడవరంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ బిల్లులోని పలు అంశాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపిస్తూ సిఐటియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ బిల్లులో భాగంగా పనిగంటలను 8 నుంచి 10, 13 గంటలకు పెంచడం, అలాగే మహిళలను రాత్రిపూట పరిశ్రమల్లో, సంస్థల్లో పనిచేయించేందుకు అనుమతించడం వంటి అంశాలపై కార్మిక నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కార్మికుల శ్రమను దోచుకోవడమే కాకుండా మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ, కార్మికులకు 8 గంటల పని విధానం చట్టబద్ధమైన హక్కు అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరించడం దారుణమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన కోరారు. 8 గంటల పనిదినం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, వాటి ఫలితాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిమల్లిరెడ్డి, సిఐటియు మండల నాయకులు కారం రామలక్ష్మి, చెల్లాయమ్మ, విఓఏ జిల్లా నాయకులు రామకృష్ణ, చందు, సింహ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నిరసనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిరసనల పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. దానికి తోడు ఏదైతే మహిళలున్నారో మేము మహిళా సాధికారత సాధిస్తున్నాం అని చెప్తూనే మా పరిశ్రమల్లో అట్లాగే సంస్థల్లో రాత్రిపూట మహిళలతో పనిచేయించుకునేటువంటి విధానాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధానాన్ని ఈరోజు యావత్ కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి లేబర్ కోడ్లో భాగంగానే ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఈ విధానాన్ని రద్దు చేయాలి, ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటియు రంపచోడవరం జిల్లా కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో కార్మికులతో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.